నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోస్ లో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్ అకౌంట్స్, ఇంకా జాయింట్ వెంచర్ అకౌంట్స్ మొత్తం కంప్లీట్ గా చూసాము. సో నెక్స్ట్ మనకి ఏముందంటే అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, దీన్ని సింగిల్ ఎంట్రీ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం ఈ లెసన్ లో ఏముంది, ఇంట్రడక్షన్ ఏముందో చూద్దాము. సో ఫస్ట్ సింగిల్ ఎంట్రీ అంటే ఏంటిది? ఏ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఇన్ విచ్ ఓన్లీ రికార్డ్స్ ఆఫ్ క్యాష్ అండ్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్. సో సింగిల్ ఎంట్రీలో మనం ఏం చేస్తామంట, ఏదైతే క్యాష్వి ఇంకా పర్సనల్ అకౌంట్స్ ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవిటిని మాత్రం రికార్డ్ చేయడంని మనం సింగిల్ ఎంట్రీ అని అంటామంట. In other words, an incomplete double entry system which is also known as single entry system. ఫీచర్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో దీని ఫీచర్స్ ఏంటివి? మెయింటెనెన్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్, ఏవైతే పర్సనల్ అకౌంట్స్ ఉంటాయో అవిటిని ఇది మెయింటైన్ చేస్తుందంట, అంటే రికార్డ్ చేస్తుందంట. రియల్ అకౌంట్ ఇంకా నామినల్ అకౌంట్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైతాయంటే ఇక్కడ రావంట, ఎందులో సింగిల్ ఎంట్రీ దాంట్లో. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ క్యాష్ బుక్. సో ఇక్కడ ఏమవుతుందంట, క్యాష్ బుక్ అనేది మెయింటైన్ చేయబడుతుందంట. ఇంకా మిక్సెస్ అప్ బోత్ ది పర్సనల్ ట్రాన్సాక్షన్స్. సో క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయబడుతుంది, అందులో పర్సనల్ అకౌంట్ కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా ఇందులో రికార్డ్ అవుతాయంట. నో యూనిఫార్మిటీ. సో ఇక్కడ ఏంటిదంటే ద సిస్టమ్ మే డిఫర్ ఫ్రమ్ ఫర్మ్ టు ఫర్మ్ యాజ్ పర్ దేర్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ అండ్ కన్వీనియన్స్. సో యూనిఫార్మిటీ అంటే ఏంటిది, సిమిలర్ గా అనేది ఉండదంట. ఒక ఫర్మ్ నుంచి ఇంకొక ఫర్మ్ కి ఇది ఏమవుతుందంట, డిఫరెంట్ గా ఉంటదంట. ఏ ఫర్మ్ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఆ ఫర్మ్ అలా వర్క్ అవుతుందంట. Next, suitability. The system is suitable in case of sole proprietor or partnership concerns. Joint stock companies cannot adopt this system on account of legal requirements. సో సూటబిలిటీ అంటే ఇది ఎవరికి సూట్ అవుతుందంట, ఎవరైతే సోల్ ప్రొపరేటర్ అంటే వన్ మ్యాన్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి, లేదంటే పార్ట్నర్షిప్ ఏదైతే 2 persons లేదంటే కొంతమంది ఎక్కువ పర్సన్స్ ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో సో అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్ అంట. ఏంటిది? సింగిల్ ఎంట్రీ అనేది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ అనేటివి ఏంటివి? It does not record two-fold aspect of each transaction. As such, it is not a scientific method. So ఇది ఏంటిదంట, సో 2-fold ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేయదంట, రికార్డ్ చేయదంట. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ కెనాట్ బి ప్రిపేర్డ్ టు చెక్ ద అరిథమెటికల్ అక్యూరసీ. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అనేది కూడా ప్రిపేర్ అవ్వబడదంట. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కెనాట్ బి ప్రిపేర్డ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ నామినల్ అకౌంట్స్. సో నామినల్ అకౌంట్ లేనప్పుడు మనము లాస్ ఏంటిది, ప్రాఫిట్ ఏంది అసలు తెలియదు కదా. సో ఇక్కడ మనం ట్రేడింగ్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయలేమంట ఇందులో సింగిల్ ఎంట్రీలో. దెర్ ఈస్ అ గ్రేటర్ స్కోప్ ఫర్ ఎర్రర్స్, ఫ్రాడ్ అండ్ మిస్అప్రోప్రియేషన్ అండర్ దిస్ సిస్టమ్. సో ఇది ఫాలో అవ్వడం వల్ల చాలా ఎర్రర్స్, ఫ్రాడ్స్ ఇంకా మిస్అప్రోప్రియేషన్స్ అనేటివి జరుగుతాయంట. As no real accounts are maintained except each account, the balance sheet cannot be prepared. సో ఇక్కడ రియల్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయబడట్లేవు. ఇక్కడ ఓన్లీ మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, పర్సనల్, రియల్, నామినల్. సో పర్సనల్ అకౌంట్ మెయింటైన్ చేయబడుతుంది, ఇంకా ఏం ప్రిపేర్ చేయబడుతుంది, ఏదైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి మాత్రమే ప్రిపేర్ అవ్వబడతాయి. ఇంకా రియల్ అకౌంట్ కి ఇంకా నామినల్ అకౌంట్ కి ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ ఇందులో రావంట. సో దానివల్ల మనకి ఏమవుతుంది, బ్యాలెన్స్ షీట్ అనేది కూడా ప్రిపేర్ అవ్వబడదంట. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అవ్వకపోతే మళ్ళీ ప్రాఫిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని డౌట్ రావచ్చు. సో ఇక్కడ అసర్టైన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే క్యాలిక్యులేట్ ఎలా చేస్తాము ప్రాఫిట్ ని. దేర్ ఆర్ 2 methods ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ ది బుక్స్ మెయింటైన్ అండర్ ది సింగిల్ ఎంట్రీ. సో సింగిల్ ఎంట్రీలో మనం 2 ways లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఏంటిది, ప్రాఫిట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, ఇంకొకటి కన్వర్జన్ మెథడ్ కింద. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఏంటిదంటే, అండర్ ది స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మెథడ్ క్యాల్కులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఈస్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. సో ఇక్కడ ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో, నెట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చూపించబడతాయి అంటే ఒక స్టేట్మెంట్ ఫార్మ్ లో. లైక్ ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ లో అయితే అసెట్స్ సపరేట్, లయబిలిటీస్ సపరేట్ అలా ఉంటాయి కదా. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ లో ప్రాఫిట్ సపరేట్, లాసెస్ సపరేట్. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఒక స్టేట్మెంట్ లాగా చూపించబడుతుంది. అంటే ఏంటిది, ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి. Under this method, the following are involved for the purpose of calculating profit and loss. సో ఇక్కడ ఏమవుతుందంట, ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి కొన్నిటివి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంట. సో ఎలాంటివి, ఏ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ టు అసర్టైన్ ద క్యాపిటల్ అట్ ది బిగినింగ్. సో మనకి క్యాపిటల్ ఏదైతే ఉందో అది బిగినింగ్ లో ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలంటే మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది మనం ఏం చేయాలంట, ప్రిపేర్ చేయాలంట. దేనికి, బిగినింగ్ ఆఫ్ ఇయర్ కి. అప్పుడు అది చేస్తే మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ ఏదైతే బిగినింగ్ ఆఫ్ ఇయర్ ఉందో అది వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ టు అసర్టైన్
ద క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రిపేర్ చేస్తే ఏమొస్తుంది, క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది వస్తుంది. లాస్ట్ కి ఏంటిది, ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో నెక్స్ట్ ప్రొఫార్మా, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో దీనికి మనకి ప్రొఫార్మా ఏంటిదంటే, మనం ఎప్పుడన్నా ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము, ఇయర్ ఎండింగ్ లో క్యాలిక్యులేట్ చేస్తాము. సో దీనికి ఒకటే ప్రొఫార్మా ఉంటది. మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ చూసామో అక్కడ బిగినింగ్ ది క్యాపిటల్ మళ్ళీ ఎండింగ్ ది క్యాపిటల్ ఉంది కదా. సో అక్కడ మనం ఎందుకంటే క్యాపిటల్ ఏదైతే ఉందో అది మనకి బిగినింగ్ ది ఎండింగ్ ది రెండు కావాలి. బట్ ప్రాఫిట్స్ అనేది మనం జస్ట్ ఇయర్ ఎండింగ్ కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి ఒకటే ప్రొఫార్మా ఉంటది క్యాలిక్యులేట్ చేయడానికి, ప్రాఫిట్ లేదా లాస్ అని చెప్పి. సో ఫస్ట్ ఏమొస్తుంది, క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో ఎండ్ ఆఫ్ ది ఇయర్ చేసినప్పుడు క్యాపిటల్ ఏదైతే వస్తుందో ఆ క్యాపిటల్ ని తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ దాంట్లో నుంచి డ్రాయింగ్స్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఏదైతే అడిషనల్ క్యాపిటల్ ఉందో, అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేయబడిందో, ఒకవేళ వాళ్ళు క్వశ్చన్ లో ఇస్తారు అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అని, ఒకవేళ ఇస్తేనే దాన్ని మైనస్ చేయాలి. అందులో నుంచి చేసిన తర్వాత మనకి ఇలా ఏమొస్తుంది, అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. మైనస్ అయినాక ఇది అందులో నుంచి మైనస్ అయినాక అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, క్యాపిటల్ అట్ ది బిగినింగ్ దాంట్లో నుంచి మళ్ళీ మైనస్ చేయాలి. ఎందు నుంచి అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ నుంచి క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ని మళ్ళీ మైనస్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అప్పటికి స్టాప్ అవ్వదు, ఇంకా మనం యాడ్ ఆర్ లెస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉందో లేదంటే అక్యూర్డ్ ఇన్కమ్స్ ఉన్నాయో అవన్నిటిని యాడ్ చేయాలి. డిప్రిసియేషన్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ అసెట్స్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంకా ఏదైనా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవన్నిటిని లెస్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన అమౌంట్స్ మనం ఏం చేయాలి, వేసుకొని ఆ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉందో, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ ఏదైతే ఉందో అందులో నుంచి మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్. సో ఇక్కడ మనము ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ మనము క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ చేయాలి. దాంట్లో డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. దాంట్లో నుంచి అడిషనల్ క్యాపిటల్ ని ఏం చేయాలి, మనము లెస్ చేయాలి. అప్పుడు మనకి అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ ఉంటుంది. అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ నుంచి మళ్ళీ ఏదైతే మనకి క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఉందో దాన్ని కూడా మైనస్ చేయాలి. అప్పుడు మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ అనేది వస్తుంది. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఇస్తే క్వశ్చన్ లో అప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, అక్యూర్డ్ ఇన్కమ్స్ ఉంటే వీటిని యాడ్ చేయాలి. లేదు డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే లెస్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఏంటిదంటే, స్టేట్మెంట్ ఆఫ్ assets and liabilities to prepare to know the capital or net worth under the year. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ ఎలా చేస్తాం, మనకి అసెట్స్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ లెక్క, లయబిలిటీస్ ఎక్కువ ఉంటే లాస్ లెక్క చూస్తాం కదా, బ్యాలెన్స్ షీట్ చేసి టాలీ చేస్తాం కదా దాన్ని. సో ఇక్కడ మనం అలానే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉండదు, నామినల్ అకౌంట్ ఉండదు, రియల్ అకౌంట్ ఉండదు కాబట్టి స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం ప్రాఫిట్స్ ది, లాసెస్ ది. సో అలా చేసే దాన్ని అసెట్స్ ది ఇంకా లయబిలిటీస్ ఏదైతే ప్రాఫిట్స్ ది మనం ఏం చేస్తాము, స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాము, దాన్నే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని అంటాము. సో నెక్స్ట్ ప్రొఫార్మా ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎందుకు చేస్తాం, మనము క్యాపిటల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి చేస్తాము. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ అని చెప్పి రాసుకొని దీని ప్రొఫార్మా ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ షీట్ లాగా ఉంటుంది. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో ఏవైతే క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, లోన్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి, లయబిలిటీస్ సైడ్ వస్తాయి. నెక్స్ట్ క్యాష్, బ్యాంక్, డెటార్స్, బిల్స్ రిసీవబుల్స్, స్టాక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ అసెట్స్ కాబట్టి అసెట్స్ సైడ్ వస్తాయి. సో ఈ అసెట్స్, ఈ లయబిలిటీస్ టూ సైడ్స్ వేసుకున్న తర్వాత అప్పుడు మనము ఈ అసెట్స్ లో నుంచి లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మైనస్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ అనేది వస్తుంది. సో ఆ క్యాపిటల్ ఏం చేయాలి, మనము ఏదైతే ఇక్కడ క్యాపిటల్ అమౌంట్ వస్తుందో అది మనం ఎక్కడ యూజ్ చేయాలి, అది మనకి బిగినింగ్ లో ఉందా క్యాపిటల్ లేదంటే ఎండింగ్ లో ఉందా చూసుకొని, బిగినింగ్ లో ఉంటే ఒకవేళ బిగినింగ్ దగ్గర వేయాలి, అమౌంట్ ఎండింగ్ దగ్గర ఉంటే ఎండింగ్ లో వేయాలి. మనకి బిగినింగ్ గా ఎండింగ్ గా ఎలా తెలుస్తుంది అంటే, ఒకవేళ వాళ్ళు క్రెడిటార్స్ అని ఇచ్చి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి April 1st కి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, 31st March కి అయిపోతుంది. సో ఇది ఏదైతే ఉందో అది బిగినింగ్ కదా, ఇది ఏదైతే ఉందో అది ఏంటిది, ఎండ్. సో ఇది బిగినింగ్, ఇది ఎండ్ కదా. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ క్యాపిటల్ ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకి, పర్ సపోజ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి కదా అవి తీసుకుందాం. సో ఈ ఫిక్స్డ్ అసెట్స్ ని వాళ్ళు ఏమన్నారు, బిగినింగ్ కి 500 అన్నారు, మళ్ళీ ఎండ్ కి 600 అన్నారు. సో అలా మనం ఈ ఫిక్స్డ్ అసెట్స్ లో ఏం చేయాలి, ఇంకా ఓన్లీ ఫిక్స్డ్ అసెట్సే కాదు ఇక్కడ ఉన్న కొన్ని ఏమన్నా ఎంట్రీస్ లో ఇలా ఇచ్చినారు అమౌంట్స్,
ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లో అన్నదానికి స్టార్టింగ్ దగ్గర తీసుకొని ఎండింగ్ లో అన్నదానికి ఎండింగ్ దగ్గర తీసుకొని ప్రొఫార్మాలో అమౌంట్స్ పెడితే ఇక్కడ మనకి ఏదైతే క్యాపిటల్ వస్తుందో అప్పుడు స్టార్టింగ్ దగ్గర వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అంటే బిగినింగ్ దగ్గర వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ సైడ్ వస్తుంది. కింద ఏదైతే మనం క్యాపిటల్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఉందో అక్కడ వస్తుంది. మళ్ళీ క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎక్కడ వస్తుంది అంటే ఈ ఎండ్ దగ్గర ఉన్న ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో ఈ ఎండ్ సో ఎక్కడ వస్తుంది ఎండ్ దగ్గర ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో అవన్నీ అమౌంట్స్ ని తీసుకొని ఒకవేళ మనం ప్రొఫార్మా సాల్వ్ చేస్తే అప్పుడు అది ఎక్కడ వచ్చిందో ఆ అమౌంట్ తీసుకుని వెళ్ళి అక్కడ ఎండ్ దగ్గర వేయాలి. సో నెక్స్ట్ ఏముంది మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ కి ఇంకా బ్యాలెన్స్ షీట్ కి డిఫరెన్స్ ఏంటిది? బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? ఎప్పుడైతే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుందో అప్పుడు ప్రిపేర్ చేస్తామంట. అదే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉన్నప్పుడు. Balance sheet lists balances of assets, liabilities and capital drawn from ledger accounts. సో ఇది ఏమేమి లిస్ట్ అంటే ఏమేమి చూపిస్తుంది మనకి బ్యాలెన్స్ షీట్ అనేది అసెట్స్, లయబిలిటీస్ ఇంకా క్యాపిటల్ గురించి. అదే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఏం చూపిస్తుంది? ఇన్ఫర్మేషన్ డ్రాన్ ఫ్రమ్ ది లెడ్జర్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ సోర్సెస్. సో ఇది డైరెక్ట్ గా అసెట్స్, లయబిలిటీస్ చూపియదు అనమాట. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాపిటల్ యాజ్ పర్ లెడ్జర్ అకౌంట్స్. సో ఏదైతే లెడ్జర్ అకౌంట్స్ లో క్యాపిటల్ ఉందో దాని గురించి ఇది ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఏంటిది? బ్యాలెన్స్ షీట్. అదే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఈజ్ టేకెన్ యాజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ బీయింగ్ ద ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్. సో ఇక్కడ ఏం చేస్తాము? ఏదైతే మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉందో దాన్ని ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్. ఇప్పుడు మనం ప్రొఫార్మా చూసాం కదా. సో ఆ ప్రొఫార్మాలో ఏమనుకున్నాం మనము? అసెట్స్ లో నుంచి ఏదైతే లయబిలిటీస్ మిగిలిన ఉన్నాయో వీటిని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్యాపిటల్ వస్తుంది అనుకున్నాం కదా. పర్ సపోజ్ ఒకవేళ మనకి ఎప్పుడైనా క్యాపిటల్ అనేది లయబిలిటీస్ సైడే వస్తుంది. సో అందుకే మనం ఏం చేస్తున్నాం? ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్ గా తీసుకుంటున్నాం కదా. సో అదే ఇక్కడ చెప్పినారు. నెక్స్ట్ ఏంటిది? బ్యాలెన్స్ షీట్ లిస్ట్స్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ డ్రాన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్డ్ యాజ్ పర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో ఇది అన్ని అసెట్స్ ఇంకా లయబిలిటీస్ గురించి ఏం చేస్తుంది అంటే ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తుంది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం. నెక్స్ట్ హౌఎవర్ ఇన్ ది case of statement of affairs it is possible that certain items of assets and liabilities are omitted as no accounts are maintained. సో ఇక్కడ ఏమైంది? కొన్ని అసెట్స్ ఇంకా కొన్ని లయబిలిటీస్ కి ఏంటిది ప్రాపర్ గా మెయింటైన్ చేయం, రికార్డ్ చేయమంట. ఎందుకు రికార్డ్ చేయము? ఎందుకంటే ఇందులో నామినల్ అకౌంట్ ఇంకా రియల్ అకౌంట్ వి ఏం ఎంట్రీస్ రావు కదా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో. సో అందుకే ఇక్కడ కొన్ని ఎంట్రీస్ ఏవైతే అసెట్స్ ఉన్నాయో లయబిలిటీస్ ఉన్నాయో అవి ఒమిట్ చేయబడతాయి అంటే రావు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఈస్ ప్రిపేర్డ్ టు క్యాల్కులేట్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ ఎందుకు క్యాల్కులేట్ చేస్తాము? ఎందుకంటే ఇక్కడ మనం ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో బిజినెస్ దో తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం? బ్యాలెన్స్ షీట్ అనేది చేస్తాం. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? టు క్యాల్కులేట్ క్యాపిటల్ అట్ ది ఎండ్ ఇంకా క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ని క్యాల్కులేట్ చేయడానికి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. హౌఎవర్ రివైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ క్యాన్ బి ప్రిపేర్డ్ టు క్యాల్కులేట్ ది ఫైనాన్షియల్ పొజిషన్. సో అలా క్యాల్కులేట్ ఏదైతే క్యాపిటల్ ఉందో దాన్ని స్టార్టింగ్ ని ఎండింగ్ ని క్యాల్కులేట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్ ని మనం ఏం చేయొచ్చు అంట? క్యాల్కులేట్ చేయొచ్చు అంట. నెక్స్ట్ ఏముంది మనకి? డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ ఎంట్రీ ఇంకా డబుల్ ఎంట్రీ. సింగిల్ ఎంట్రీ అంటే ఏంటిది? డబుల్ ఎంట్రీ అంటే ఏంటిది? సింగిల్ ఎంట్రీ అంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో చేస్తున్నాము. డబుల్ ఎంట్రీ అంటే ఏంటిది? మనకి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ చేస్తాం కదా. సో అది వీటిని బట్టి చేస్తాం అనమాట. సో సింగిల్ ఎంట్రీ అంటే ఏంటిదంట? అండర్ దిస్ సిస్టమ్ ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ ఆర్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. సో ఎప్పుడైతే మనం సింగిల్ ఎంట్రీ చేస్తామో అప్పుడు ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ ఇంకా ప్లస్ కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని తీసుకుంటామంట. అదే డబుల్ అకౌంట్ లో ఏం చేస్తాము? డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో పర్సనల్, రియల్, నామినల్ అన్ని ఎంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. అన్నిటిని మనం ఏం చేస్తాం? ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో తీసుకుంటాం. నెక్స్ట్ అండర్ దిస్ మెథడ్ క్యాష్ బుక్, డెటార్స్ అండ్ క్రెడిటార్స్ లెడ్జర్స్ ఆర్ మెయింటైన్డ్ ఇగ్నోరింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ ఏం చేస్తామంట? క్యాష్ బుక్ లో ఇన్ దిస్ మెథడ్ క్యాష్ బుక్, డెటార్స్, క్రెడిటార్స్, లెడ్జర్స్ ఆర్ మెయింటైన్డ్. సో ఇక్కడ ఇవన్నీ మెయింటైన్ చేయబడతాయి అంట. ఇగ్నోరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్, ఏవైతే పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వీటిని ఇగ్నోర్ చేస్తూ. నెక్స్ట్ అండర్ దిస్ సిస్టమ్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్, లెడ్జర్, క్యాష్ బుక్ ఆర్ జనరల్ లెడ్జర్స్ ఆర్ మెయింటైన్ ఫర్ కంప్లీట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏంటిది? అన్ని ట్రాన్సాక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుంటూ ఏం చేస్తారంట? క్యాల్కులేట్ అనేది చేస్తారంట. నెక్స్ట్ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ అరిథమెటిక్ అక్యూరసీ ఆర్ నాట్ పాసిబుల్ సిన్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్. సో ఇక్కడ మనం ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో లేదంటే ఎక్కడ మిస్టేక్ పోయింది, ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుందని ఐడెంటిఫై చేయలేమంట. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? ఏదైతే డిటెక్షన్ ఉందో ఎర్రర్స్ ది ఇంకా ఫ్రాడ్ ది, మిస్అప్రోప్రియేషన్స్ అది మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడ నుంచి తక్కువ పడుతున్న అమౌంట్ అని.
నెక్స్ట్ అండర్ దిస్ సిస్టమ్ ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ కెనాట్ బి ప్రిపేర్డ్. ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు? ఇంకా ఇందులో రియల్ ఇంకా నామినల్ అకౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా, అందుకే ప్రిపేర్ అవ్వవు. ఇక్కడ ప్రిపేర్ అవుతాయంట. This system is not based on scientific basis and as such this method is not accepted by income tax authority. సో ఇందులో ఏవైతే మనము రూల్స్ ఉన్నాయో పర్సనల్, రియల్, నామినల్ అవన్నీ ఫాలో అవుతూ చేయట్లే కాబట్టి ఈ అకౌంట్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కి ప్రూఫ్ గా చూపించడానికి పనికి రాదంట. ఏదో మనకి ఏదైనా మనం మెయింటైన్ చేయాలనుకుంటే మన కోసం మనం మెయింటైన్ చేసుకోవచ్చు, బట్ ఇది ఎక్కడ ఎవిడెన్స్ లాగా ప్రూఫ్ లాగా వాడకూడదు. Since this method is based on scientific basis, it is accepted by all. సో ఇది ఏదైతే బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, ఇంకా బ్యాలెన్స్ షీట్ చేస్తాం కదా, సో ఇందులో అన్ని ఉంటాయి కాబట్టి ఇది ఇప్పుడు నడుస్తుంది, లీగల్ గా కూడా చూపించచ్చు ఇది. దిస్ సిస్టమ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ సచ్ ఇట్ ఈస్ నాట్ రిలయబుల్. సో ఇది ఏంటిదంటే మనకి ఏవైతే ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వీటిని ఫాలో అవుతూ చేయమంట ఇది. సో అందుకే ఇప్పుడు మనకి సోల్ ప్రొపరేటర్ అంటే ఒక కిరాణా కొట్టులో అతను ఏవైతే ఎంట్రీస్ రాసుకుంటున్నాడో ఆ ఎంట్రీస్ ని మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చూపిస్తామా, అది మన లీగల్ గా లయబుల్ గా ఉంటుంది. ఎందుకంటే అతను జస్ట్ అతనికి అర్థమయ్యేలా రాసుకుంటాడు. సో అది మనకి ఏంటిది, అతను ప్రాపర్ గా అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ డబ్బా వేసి ప్రొఫార్మా వేసి నీట్ గా రాయాలని రూల్ లేదు కదా, అన్ని మిక్సప్ చేసి రాసుకుంటాడు. నెక్స్ట్ దిస్ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఇన్ సర్టన్ ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ అండ్ సచ్ ఈజ్ రిలయబుల్. సో ఇక్కడ ఏవైతే ఉంటే అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ నీట్ గా రాస్తారు కాబట్టి ఇది ఏం చేస్తారంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారంట. ఫైనాన్షియల్ పొజిషన్ కెనాట్ బి నోన్ అక్యురేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ కెనాట్ బి కంప్యూటెడ్. సో ఇక్కడ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఫైనాన్షియల్ పొజిషన్, అది రౌండ్ ఫిగర్ గా వస్తుంది కానీ కరెక్ట్ గా రాదంట. అదే ఇక్కడ మనం అన్ని ప్రాపర్ గా వేసి ప్రాపర్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ప్రాపర్ ప్రొఫార్మాతోని అన్ని ప్రాపర్ గా ఎంట్రీస్ రాస్తున్నాం కాబట్టి మనకి లాస్ట్ కి ఏదైతే ఫైనాన్షియల్ పొజిషన్ ఉందో అది కరెక్ట్ గా తెలుస్తుంది అంటే ఇందులో. సో ఇది మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇంకా డబుల్ ఎంట్రీ సిస్టమ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ వీడియోలో షార్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.